హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈ వ్లాగ్ అయితే నా కొరియర్ వచ్చేసింది అండ్ కైండ్ ఆఫ్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్. ఫస్ట్ దీంట్లో అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా కొన్ని ఉన్నాయి. మా చెల్లి కూడా ఆర్డర్ పెట్టుకుంది, అవి తీసుకెళ్ళి మా చెల్లికి ఇచ్చేసి. సో నాకు చాలా స్టాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఐషుని పిక్ చేసుకొని అక్కడి నుంచి మా చెల్లి దగ్గరికి వెళ్ళి దానికి డ్రాప్ చేసి కాస్కోకి వెళ్ళి నాకు కావాల్సినవి కొన్ని కొనుక్కొని. సో చాలా పని ఉంది. ఇది ఎప్పుడో ఫ్రైడే రావాల్సింది, బట్ మండే లేట్, చాలా ఈవినింగ్ వచ్చేసింది ఈ కొరియర్. సో ఓపెన్ చేద్దాం. నాకు తెలిసి ఏమున్నాయి, యాక్చువల్గా నేను మా తమ్ముడికి చెప్పాను డ్రెస్సెస్ పంపించు అని చెప్పి, సేమ్ మా దగ్గర నుంచే వస్త్రమది దగ్గర నుంచే నాకు కొన్ని నచ్చి తీసి పెట్టుకున్నాయి పంపించు అని. రేట్ చాలా ఎక్కువైపోయింది అక్క అని చెప్పి నాకు ఒక నైటీ పంపాడంట. దీంట్లో ఐషుకి ఆల్మోస్ట్ 20 or 22 డ్రెస్సెస్ పంపాడు. నా 2 డ్రెస్సెస్ వెయిట్ ఎక్కువైందని చెప్పి తీసేసాడు వాడు. మా అమ్మ కూడా ఏం పంపలేదు, ఓన్లీ ఐషుకి నిఖిలకే పంపినట్టున్నాడు. సో ఫస్ట్ డ్రెస్ ఉంది, ఇది చిట్టి డ్రెస్ అనుకుంటా కదమ్మా, ఇది చిట్టి కింద. అమ్మా ఇది ఓన్లీ దుప్పటా ప్యాంటే ఉందమ్మా. ఇది యాక్చువల్గా ఈ కొరియర్ మొత్తం మా తమ్ముడే సర్దాడు. చూస్తేనేమో ఇక్కడ ఓన్లీ దుప్పటా అండ్ ప్యాంట్ ఉంది, టాప్ కనిపెట్టడం లేదు. ఇవి అన్ని ఐషువే. సో ఒకటి చూపిస్తా. ఇవన్నీ నేను మింత్రా నుంచి ఆర్డర్ చేశాను అండ్ అన్ని కాటన్ ఫ్రాక్స్. సో సమ్మర్ కి మంచిగా ఉంటాయి ఇట్లా ఫ్లోరల్ ఫ్రాక్స్ అని చెప్పి. ఇక్కడ అన్ని షాప్స్ నాకు ఒకలాగానే దొరుకుతాయి ఫ్రాక్స్ అండ్ కలర్స్ కూడా. మోస్ట్లీ మన ఇండియన్ కలర్స్ ఏం దొరకవు అనిపిస్తుంది నాకు. అందుకే ఇట్లా ఇవి నాకు అక్కడ ఇండియాలో మంచిగా దొరుకుతాయి కదా, సో అక్కడికి ఆర్డర్ చేస్తాను. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్, క్లాత్ కూడా చాలా బాగున్నాయి. నేను మింత్రాలో కూడా ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ప్యాంటలూన్స్ ఒకటి, ఇంకొకటి నాకు బ్రాండ్ మర్చిపోయా, ఇంకొకటి మ్యాక్స్ ఒకటి అట్లా. బికాస్ ఇవి రెగ్యులర్ నాకు సమ్మర్ మొత్తం స్కూల్కి వేసుకోవడానికి తీసుకున్నాను నేను ఈ డ్రెస్సెస్. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే. ఇది ఒకటి, ఇది ఒకటి. అండ్ ఇదైతే మా అమ్మ ఫేవరెట్ కలర్ కదమ్మా. నాకు చిన్నప్పుడు అన్ని లావెండర్ కలర్ ఉన్న ఫ్రాక్స్ తీసుకొని వస్తూ ఉండే మా మమ్మీ. మరి 2 ఫ్రాక్స్ ఉన్నాయి అనుకుంటానే సేమ్. నేను కొన్ని ఆర్డర్ చేసా, మా తమ్ముడు కొన్ని ఆర్డర్ చేశాడు. సో తను చెప్పా కదా, తనే సర్దాడు కొరియర్. తను కూడా ఇవి నిహిరా డ్రెస్సెస్. ఇది నాకు చాలా నచ్చింది, ఇట్లా పైనాపిల్స్ ఎట్లా ఉంది. ఇది ఒకటి, ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పా కదా మోర్ ఇట్లా రెగ్యులర్ సమ్మర్ వేర్. ఇది అయితే నేను ఉగాది కల వేద్దాము, తనకి ఇండియన్ డ్రెస్సెస్ చాలా ఇష్టము అని చెప్పి తీసుకున్నా. చిన్ని చుడిదారు ఇలా ఉంది, తనకి బాగా నచ్చుతాయి ఇట్లాంటివి. తన ప్యాంట్ కైండ్ ఆఫ్ చిన్ని నైటీ ఐషాని కోసము. ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది, బెల్ హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా ఇవన్నీ తినే స్టఫ్. ఇది ఐషు కోసము చెకోడి, పికిల్స్, కూరకారం. నేనైతే వీటి కోసం వెయిట్ చేస్తున్నా, కాఫీ పౌడర్ కోసము. నాకు ఏంటి దగ్గరకు వచ్చాక ఇట్లా కాఫీ పౌడర్ సరిగ్గా దొరుకుతున్నట్టు అనిపించలేదు. మార్నింగ్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుంది కొరియర్ కాఫీ చేసుకోవాలి అని చెప్పి. ఇవి చాలా పంపిస్తాడు ఇట్లా చిన్న చిన్నవి. ఇవన్నీ కూడా మోర్ ఫుడ్. ఇవి చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ ఐషు కోసము తీసుకున్నాను నేను. తను చెప్తుంది నాకు లాంగ్ హెయిర్, నిన్న ఏదో జ్యువెలరీ ఏదో యాడ్ వచ్చింది. సో ఐషు నీకు ఇవి కావాలి ఇవి కావాలంటే అవన్నీ కావాలి అని చెప్పి నాకు లాంగ్ హెయిర్ కూడా కావాలమ్మా అని చెప్తుంది తను.
నేను అడిగా నేను హెయిర్ కట్ చేసుకున్నా కదా నీకు ఇది నచ్చింది అంటే ఇది నచ్చింది నాకు నీ లాంగ్ హెయిర్ కూడా నచ్చింది అని చెప్తుంది. ఇది కూడా కొంచెం ఇండియన్ టైప్ ఉన్న ఫ్రాక్. నా స్ప్రౌట్స్ మర్చిపోకుండా పంపాడు. ఇవన్నీ సమ్ డ్రై ఫ్రూట్ పౌడర్స్ అట్లా. ఇది మా మమ్మీ చెప్పింది మా తమ్ముడికి అక్క వాళ్ళ ఇంట్లో టీ పెట్టుకునేది మంచిది లేదు వెయ్యి అని చెప్పి. మా మమ్మీకి ఇక్కడ ఉన్నామని చెప్పి టీ స్ట్రెయిన్ చేస్తుంటే కింద పడిపోతున్నాయి, ఇది కాదు టీది అని చెప్పి మా మమ్మీ చెప్పి తెప్పించింది. ఈసారి కొరియర్ మొత్తంలో నేను బాగా వెయిట్ చేసింది, నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టము. ఇది అయితే వరకు భయపడ్డాడు ఏమి ఇవ్వండి అని చెప్పి, ఇవి ఎక్కడ అయిపోతాయేమో అని చెప్పి మా తమ్ముడిని త్వరగా తీసుకొచ్చి పెట్టేసేయని చెప్పాను. రేగివడు నాకు భరత్ చెప్పాడు అట్లా ఒకే రోజు మొత్తం తినేసుకోకుండా దాచిపెట్టుకోవచ్చాక అని చెప్పి. వీటి కోసం అయితే నేను ఎంత వెయిట్ చేస్తానంటే అంత వెయిట్ చేస్తాను. నాకు చాలా చాలా ఇష్టము. ఇక్కడ దొరకవు కదా, చాలా 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 బాగుంది. ఇవి అన్ని దాచిపెట్టుకోలేదు. మా తమ్ముడికి మళ్ళీ చెప్తా, మళ్ళీ ఉంటే కూడా కొనిపెట్టు, ఇవి నాకు తొందరగా చెప్తే మళ్ళీ పంపి అని చెప్పి. షాప్ లో వాళ్ళు కూడా చూసి నవ్వారంట ఎన్ని ప్యాకెట్స్ తీసుకుంటే. అండ్ ఇంకా మొత్తం కూడా చూస్తే ఫైనల్ ఏంటంటే నాకు ఒక నైటీ పెట్టాను, నా నైటీ కూడా లేదు. మా చెల్లి జస్ట్ దుప్పటా కింద ప్యాంట్ పెట్టాడు, పైన టాప్ లేదు. వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ పిల్లల మీదే ఉంటుంది. సర్దా మీకు కూడా పెట్టే అన్నాడు. లేదే ఉన్నాయి కింద నైటీ ఉంది. ఫుడ్ అన్నీ తీసుకొని చిట్టి వాళ్ళ ఇంటికి వచ్చాం. వచ్చే వరకు తను మంచిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫుల్ స్పైసీగా చేసి పెట్టేసింది. తినేసాం కూడా మేమైతే అక్కడే. సరేనా, ఇవి కొంచెమే, ఇది చేదు లడ్డూస్ అంట, మన ఇంట్లో స్వీట్ లడ్డూస్ ఉన్నాయి, అవి ఇస్తా. ఓకేనా, ఏమంటా? ఓకే కదా. ఇది చేదు నానా, వెరీ చేదు. వెరీ చేదు అమ్మా. భరత్ పాలు ఇవ్వవా? శుక్కి నాన్న పాలు ఉన్నాయి. నెక్స్ట్ డే ఆయుష్ స్కూల్ నుంచి వచ్చే టైంకి వెదర్ కూడా మంచిగా ఉంది ఆ రోజు. ఇంకా తనని బయటికి తీసుకెళ్ళి కాసేపు ఆడించాం. తనకు బాగా ఇష్టం అవుట్డోర్ యాక్టివిటీస్. ఏమీ అవసరం లేదు, యాక్టివిటీ కూడా కదా, తనతో పాటు మనం రన్ చేసి అలా వాక్ చేసినా చాలు, తను చాలా ఎంజాయ్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏదర్ నేను ఆర్ భరత్ ఒకరమైతే తనని కంప్లీట్గా ఎంగేజ్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు మా మమ్మీ వచ్చాక 24/7 మా అమ్మే చూసుకుంటుంది. మళ్ళీ నేను వెళ్ళిపోతాను, నేనే చూసుకుంటా అని చెప్పి. సో కైండ్ ఆఫ్ మా ఇద్దరికి కొద్దిగా రెస్ట్ కూడా వస్తుంది. ఏముంది దీంట్లో? ఏం టాయ్స్ నీకేమన్నా తెలుసా? బేబీ ఏనా? నిన్న మనం చూసిన బేబీస్ ఏనా? ఓపెన్ చేద్దామా? ఇంకా ఏమో ఉన్నాయి చూద్దామా? Also milk for babies. Yeah. ఇవేనా నీ స్కూల్లో ఉన్న బేబీస్? ఆడుకో. లిప్స్ ఉందా? ఓకే, నీకేం కావాలో అవి తీసుకో. అరే ఎందుకు అట్లా తీసేసావు? అప్పుడే బాగుంది కదా నాన్న, హెయిర్ పిన్ ఉంచులే. నేను పెట్టినా, నాకు ఇవ్వు. ఏం లేదు నాన్న, చూద్దాం. ఇప్పుడు చూడు, అది క్యాప్ పెట్టుకుంది నాన్న, చిన్న బేబీ కదా అందుకే క్యాప్ పెట్టుకుంది. ఉంచుదాంలో క్యాప్. ఇది జస్ట్ హెయిర్ పిన్ పెట్టుకుంది. చేసి డ్రెస్ కూడా వేసుకున్నాను. నువ్వు చెప్పు, ఎవరు వేసారు? వాళ్ళ మమ్మీ, బేబీ వాళ్ళ మమ్మీ వేసింది.
వాళ్ళ మమ్మీ ఏ పెట్టింది? నీకెవరు పెడతారు హెయిర్ పిన్? బేబీ కూడా వాళ్ళ అమ్మాయి పెట్టింది. నాని నాని ఈ బేబీస్ కన్నా డ్రెస్సెస్ ఉంచవే, డ్రెస్సెస్ తీయకు. వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న, నాన్న ఇది వచ్చింది. ఐషానికి ఏమో అది నాకు తెలియదు, కానీ తనకు అన్ని బొమ్మలకి ఇలా అలాంటివి నా స్కూల్లో తీసుకుంది. ఓకే, ఫీడ్ చేయి. నీకు నచ్చాయా? ఆమాం లేదు, అవి చిన్ని బేబీస్ కదా, ఓన్లీ మిల్కే తాగుతాయి, ఆమాం చేయవు కదా. ఓకే, బాగా నచ్చాయా నీకు? సరే సరే, ఈ కాఫ్ సిరప్ వేసేసుకో. నువ్వు వేసుకుంటావు, నేను సరే వేసుకో. అదా జాబ్రిస్ మంచిగా వేసేసుకో, మొత్తం వేసేసుకో, మొత్తం మొత్తం. గుడ్ జాబ్, ఇచ్చేసి. ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఉంది. ఇది కూడా వేసి, ఇది కూడా వేసేసుకో. ఓకేనా? తిన్న స్కూల్కి స్టార్ట్ అయింది, ఒక 15 days అయింది. 15 days వెంటనే తనకు మళ్ళీ కోల్డ్ వచ్చేసింది. సో నేనైతే యూజువల్గా కోల్డ్ వస్తే ఏదైతే జాబ్రిస్ కానీ ఇంకొకటి ఉంటుంది కోల్డ్ అండ్ కాఫ్, హైలాండ్స్ అని చెప్పి, అది ఆల్టర్నేట్ చేస్తూ వేస్తా. ఇంకెంతసేపు ఆడుకుంటావు? ఇంకొక కాసేపు ఆడుకుంటావా? మరి స్నానం ఎప్పుడు చేద్దాం? ఎంతసేపు? ఇంతసేపు 10 minutes 15 minutes అట్లా చెప్పాలి కదా నాకు. మరి ఒక 10 minutes ఆడుకొని వస్తావా? ఓకేనా? సరే. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మమ్మ దగ్గరకా? దీనికి పెట్టాలా? ఇప్పుడు దేనికి పెట్టాలి ఫస్ట్? దీనికేనా? ఇది తినేసింది, ఇది కూడా తినేసింది, ఇది కూడా తినేసింది. ఇప్పుడు నువ్వు తినాలని అడుగుతున్నారు వాళ్ళు. ఓకేనా? కూర్చో. లేదు, ఇంకా చాలా ఆకలి అవుతుందంటే ఇంకొంచెం అన్నం తిన్నాక పాలు తాగుతా అంటున్నాయి. సరేనా? ఫస్ట్ నువ్వు తినేసిన కొంచెం కొంచెమే పెట్టాను, ఎక్కువ అస్సలు పెట్టాను. ఇప్పుడు ఏ బేబీకి ఫీడ్ చేయండి ఫస్ట్? ఇంకొక పక్కన ఉండే బేబీ. ఓకే, దీనికేనా? నువ్వు రా ఇక్కడికి, నువ్వు ఇక్కడికి రా. ఇప్పుడు నువ్వు వచ్చేసి. తినేసిందమ్మా అది. కానీ ఇప్పుడు నువ్వు తింటే అది మంచిగా తింటా అంటుంది. ఇప్పుడు నువ్వు తినిందిరా, దానికి బర్ఫ్ కూడా వచ్చింది. ఇప్పుడు నీకు ఐషు దగ్గర మిగతా అంతా చాలా మంచిగా ఉంటది, కానీ ఫుడ్ అయితే మాకు ఎంత కావాలంటే అంత హార్డ్ టైం ఇస్తుంది. ఇంతకు ముందు తినేది తనకు తనే, అసలు ఈ మధ్య అసలు తినడం లేదండి. ఇప్పుడైతే తనకు కోల్డ్ కూడా వచ్చింది కాబట్టి ఫుడ్ కంప్లీట్ గా ఆపేసింది. ఇంకా సో ఏదో ఒకటి ఆమెని మాయ చేసి అలా తినిపించాలి అని చెప్పి బేబీస్ కి పెడుతూ అట్లా అట్లీస్ట్ ఒక 2-3 bites అయినా తింటది అని చెప్పి ఒక 30 minutes ప్లే అలా చేస్తే ఒక ఇంత రైస్ అట్లా తింటది. బాగా ఏమో చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫుడ్ ది బాగానే కంప్లైంట్. మధ్యలో కొన్ని రోజులు మంచిగా తినేది, మళ్ళీ స్టార్ట్ చేసింది. మరి నీ ఫుడ్ ఎప్పుడైపోతుంది? దాని పాలైపోతున్నాయి. కానీ తన పాత స్కూల్లో కూడా ఒక్క రోజు ఆల్మోస్ట్ 1.5 years తను వెళ్తే ఒకే ఒక్క రోజు ఫుడ్ అడిగి తినిందంట తను. వాళ్ళు మాకు అవుట్ ఆఫ్ జాయ్ తట్టుకోలేక వాళ్ళు మాకు మెసేజ్ చేశారు, ఐషాని ఫుడ్ అడిగి తినింది ఇట్లా అని చెప్పి. తింటావా ఏమైనా? నీకు ఆకలేదా నాన్న అసలు? ఏదా? ఏం తింటావా నువ్వు? ఇంకా నయం తినే వాళ్ళకన్నా చేస్తాను. ఇది తింటే చేస్తానన్న. ఇది ఒక్క చిన్న తినేసి తీసేసాయి తింటేనా? ఇది భరత్ యాక్చువల్ గా ఇది చాలా ముద్దుగా అట్లా ఉండేది. నాకు శ్రీమంతం అప్పుడు కాదు, వడిబియ్యం అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా ఈ బొమ్మ పెట్టారు, ఇట్లా వడిబియ్యం వస్తున్నప్పుడు. తర్వాత నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తర్వాత అట్లంతా భరత్ ఇది ఎందుకో ఇట్లా పెట్టుకునేవాడు. ఇది
బేబీ గర్ల్ బేబీ అట్లా అని చెప్పి ఈమె కొంచెం పెద్దగా ఈ బేబీని ఇలా చేసింది. దీనికి పాప మొత్తం రెడ్ కలర్ కూడా పూసింది, ఫేస్ పెయింటింగ్ వేసాయని చెప్పి. ఇది తన ఫేవరెట్ బేబీ. ఇది లేకుండా మేము అసలు ఎక్కడికి వెళ్ళాము. అండ్ దీన్ని తన స్కూల్ కి కూడా తీసుకువెళ్ళి ఏం చెప్తుందంటే దీన్ని కార్ లో పెట్టేయండి, లోపలికి తీసుకెళ్తే మళ్ళీ కిడ్స్ దీన్ని తీసేసుకుంటారేమో అని చెప్పి. నేను చెప్తా దీన్ని నువ్వు తప్ప ఎవరు తీసుకోరమ్మా అని చెప్పి. బట్ కానీ ఈ టాయ్ కోసం మిహిరా కూడా వస్తుంది, అది కూడా వచ్చి ఇదే పట్టుకుంటది. ఇది నీ ఫేవరెటా? దీని పేరేం పేరు? చిన్న బేబీ అంట. యా, నాకు ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుందో 45 minutes పడుతుంది ఈమెకి ఇంత ఫుడ్ పెట్టాలంటే. అది పెట్టేసేసి ఇంకా మా రెస్ట్ ఆఫ్ ది నైట్ రొటీన్ చేసేసుకోవాలి. సరేనా అన్న? సరే. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye. ఏం చేస్తున్నావు నాని?